ఆ సాయుధ రైతాంగ పోరాటము మొన్నటిదాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజమ్మ అమ్మగారిని కోల్పోయినాం మొన్న. కానీ వారందరి స్పిరిట్ ఇప్పటి వరకు కూడా బతికుండడం, ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని, వాళ్ళు ఓటు వేసే విధానాన్ని, వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇది ఆలోచన పరుల జిల్లా, ఇది చైతన్యానికి మారుపేరైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇక్కడి ప్రజలతో నేను తెలంగాణ ఆడబిడ్డగా ఈ జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్లకి తిరిగినటువంటి వ్యక్తిగా, అంతకుముందు హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు. మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది. జనంబాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.